హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతూ తగ్గేదేలే. ఈరోజు వ్లాగ్ వచ్చి అయితే వెడ్నెస్డే వ్లాగ్ అండి. ఈరోజైతే నేను లెగడమే చాలా స్టమక్ పెయిన్తో అయితే లేచాను. అది ఏంటి ఏమైందని అయితే వీడియో కంటిన్యూలో చెప్తాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. ఇప్పుడైతే టైం వచ్చి అయితే 8 అయితే అవుతుందండి. ఇంకా 8కి అయితే వాషింగ్ మిషన్ అయితే వేస్తున్నాను. మరి ఎప్పుడు అయ్యిద్ది ఏంటి అని అయితే తెలియదు, ఎందుకంటే మాకు కరెంట్ పోతుంది కదా. సో అందువల్ల అయితే మనం అయితే చెప్పలేమన్నమాట ఎప్పుడు అవుతుంది అని చెప్పి వాషింగ్ మిషన్. అండ్ ఇక్కడ వచ్చి ఏంటంటే పార్కింగ్ ప్లేస్లో ఓనర్ ఆంటీ వాళ్ళు పెట్టుకున్నవి ఉంటాయి కదా, అవన్నీ కూడా నిన్న నైట్ చాలా గాలి అయితే వేసిందనమాట. చాలా సుడిగాల్లాగా వేసి అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఫుల్ రెయిన్ అయితే పడింది. ఇంకెలా పడితే అలా ఉన్నాయన్నమాట. ఇంకా ఆంటీ వాళ్ళు అయితే ఇంకా చూసుకుని ఉండరు, అందుకని అయితే ఇంకా కిందకు వచ్చి అవన్నీ కూడా సదరలేదు. నేను కూడా ఇప్పుడే కదా లేచాను, చూడాలి ఆంటీకి చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చి అయితే మార్నింగ్ టిఫిన్ వచ్చి అయితే దోశలు అయితే వేస్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా, పిండిలు అయితే తీసుకున్నాను హౌస్ దగ్గర వస్తాయని చెప్పి. సో ఇవాళ అయితే దోశలు అయితే వేస్తున్నాను. ఇంకా మా బుడ్డోడు అయితే ఇప్పుడే లేచాడనమాట. వాళ్ళ డాడీ కొంచెం పనుండి బయటికి వెళ్ళారు. ఇంకా నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చేసాడనమాట ఏడుస్తూ. వాళ్ళ డాడీ కనిపించకపోయేసరికి, ఎక్కడికైనా వాళ్ళ డాడీ బయటికి వెళ్ళాలంటే మార్నింగ్ వాడు పడుకున్నప్పుడే వెళ్ళిపోతారు, లేకపోతే మాత్రం అసలు వెళ్ళనివ్వడు అనమాట. ఇంకా వాళ్ళ డాడీని వెతుక్కుని కనిపించకపోయేసరికి వంటగదిలోకి నా దగ్గరికి వచ్చాడనమాట. ఇంకా నేను అలా ఎత్తుకుంటూ ఏడుస్తున్నాడు అని చెప్పి దోశలు అయితే వేస్తున్నాను. నాకైతే దోశలు ఈ టైంలో వేయాలంటే ఎంత చిరాగ్గా ఉందంటే, అసలు ఒక పక్కన అసలే చాలా హెల్త్ అప్సెట్తో ఉందన్నమాట. నైట్ మా బుడ్డోడు తెలియదు కదా, తెలియక నేను నిద్రలో ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ అందరూ నిద్రలో ఉండేసరికి వాడు ఏడుస్తూ సడన్గా కాలుతో గట్టిగా స్టమక్ మీద కొట్టాడు అనమాట. అప్పటి నుంచి అయితే చాలా అంటే చాలా పెయిన్ వస్తుంది. ఒకసారి హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. అది తెల్లజామున కొడితే ఇప్పటికి కూడా తగ్గలేదన్నమాట. పెయిన్ అంత గట్టిగా కొట్టాడు. ఇంకా ఏం జరుగుద్ది ఏంటి అని అయితే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి అయితే ఒకసారి చెక్ చేయించుకోవాలి. తగ్గితే ప్రాబ్లం లేదు, ఇంకా తగ్గకపోతే మాత్రం వెళ్తాను చెకప్కి. ఇంక ఇక్కడ వచ్చి అయితే ఇంకా నేను ఎక్కువసేపు ఎత్తుకోలేకపోతున్నాను అనమాట. సో అందువల్ల అయితే ఇంకా మా బుడ్డోడిని పక్కనైతే కూర్చోబెట్టుకుని వాడిని ఇంకా అలా చూస్తే ఇంకా అలా దోశలు అయితే వేస్తున్నాను. సో ఈ రోజంతా ఏంటో లెగడమే ఏడుస్తూ లేచానమాట. డే రొటీన్ అంతా ఎలా జరుగుతుందో ఏంటో చూడాలి. ఇంకా నా మొహం కూడా మీకు చూస్తే అర్థమవుతుంది, ఫుల్గా ఫేస్ అయితే ఉబ్బిపోయింది. ఫుల్గా అయితే ఏడ్చేసాను అనమాట పెయిన్ తట్టుకోలేక. ఇంకా కొంచెము పర్లేదు, ఇప్పటికైతే తగ్గింది, కానీ మరీ అంత ఎక్కువైతే తగ్గలేదు. అండ్ ఇక్కడ వచ్చి అమ్మ కారప్పొడి అయితే చేసిందనమాట మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు. ఇంకా అదైతే అట్టు మీద అయితే జల్లుతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా, ఇంకా నాకు కూడా అలా తినాలనిపించింది అనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా అలాగే తింటా అన్నారని చెప్పైతే ఇంకా అలాగైతే మా ముగ్గురికి వేస్తున్నాను. అసలు టిఫిన్ నాకైతే మార్నింగ్ దోశలు వేస్తున్నానండి. ఇంక నాకైతే ఆ డే మొత్తం కూడా పని అయితే త్వరగా అవ్వదు ఒకవేళ లేట్గా లేస్తే. ఈరోజు అలాగే లేట్గా అయితే లేచాను కదా, సో నా పని అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళ డాడీ అయితే వస్తే వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా నేనైతే దోశ ఒక్కొక్కటి కూడా హాట్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ రెడీ అయిపోయి ఆయన తినేస్తారు. ఇంకా నేను ప్రతిసారి ఒక్కొక్కరికి అయితే వేయలేను కదా, ఇంకా మా హస్బెండ్ కూడా అలాగే అంటారనమాట, వేసేసి హాట్ బాక్స్లో పెట్టేసి అవే వేడిగా ఉంటాయని అంటారు. అండ్ ఇక్కడ వచ్చైతే పాలు అయితే వచ్చాయి. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు కాబట్టి ఇంకా ఆయనకైతే టీ అయితే పెట్టిచ్చేస్తాను. సో నాకు కూడా ఫుల్గా ఏడ్చాను కదా, ఫుల్గా తలంతా పట్టేసింది అనమాట. ఇంకా నేను కూడా పెట్టుకుందామని అయితే నాకు కూడా పాలైతే పోసేసాను, కానీ మళ్ళీ ఎందుకో భయమేసి మళ్ళీ కూడా వద్దులే ఇట్లా ఆగుదాము, తగ్గుద్దో లేదో చూద్దాము హెడేక్ అని చెప్పి ఇంకా నాకు సంబంధించిన పాలన్నీ కూడా మళ్ళీ ఆ బాటిల్లో అయితే పోసేస్తున్నాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది లైఫ్ ఏంటి ఇలా ఉంది, చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట లైఫ్ నాకు. ఎందుకో ఒక్కొక్కసారి ఎవరైనా ఉంటే బాగుండు, ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అని చెప్పి అయితే అనిపిస్తుంది. బట్ మనకి ఎవరు వస్తారు, ఎవరు రారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట, ఇంట్లో ఏదైనా పెద్దవాళ్ళు ఉంటే మనకి అది మంచి అయినా చెడైనా ఏదన్నా సరే కానీ ఈజీగా మనకు అర్థమవుతుంది. చాలామంది అనుకుంటారు అత్తయ్య ఉన్నా మావయ్య ఉన్నా పెద్ద నస అది ఇది అని చెప్పి అనుకుంటారు. కొంతమంది మా ఫ్రెండ్స్లోనే నీ లైఫ్ ఫ్రీడమ్ అంతా బాగుంటుంది అని చెప్పి అంటారు, కానీ నా లైఫ్
ఫ్రీడమ్ ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. దాంట్లో కష్టం కూడా ఎంత ఫ్రీడమ్ ఉంటుందో అంతే కష్టం కూడా ఉంటుంది అన్నమాట. అది వాళ్ళకి అర్థం కాదు. సో నాకు అదే అనిపిస్తుంది, ఇంట్లో ఏదైనా సరే ఇంట్లో పెద్ద అనేవాళ్ళు ఉండుంటే మనకి ఇన్ని కష్టాలు ఉండవు. అంత మంచి చెడు పెద్దవాళ్ళు ఉంటే కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, ఏదైనా సరే సమానంగానే ఉంటుంది. అదే పెద్దవాళ్ళు లేకపోతే మనకి మంచి చెడు చెప్పేవాళ్ళు ఉండరు, తెలిసేది ఏం చేయాలి ఏంటని తెలిసేది ఉండదు. ఇలాంటి టైంలో హెల్పింగ్ నేచర్గా ఎవరూ రారనమాట. సో ఏదైనా సరే ఇంటికి పెద్ద అయితే కంపల్సరీగా ఉండాలి. నాకైతే నేను అది మిస్ అయ్యాను కాబట్టి నేనైతే అన్లక్కీ అని అనుకుంటాను. సో ఇంక ఇక్కడ వచ్చైతే టీ అయితే పెట్టేస్తున్నాను మా హస్బెండ్కి. ఇంకా ఆయన ఒక్కసారి వచ్చారంటే టీ మాత్రం అస్సలు ఆగరనమాట. లేట్ చేశానంటే నాకు అసలు ఇంకా చుక్కలే చూపిస్తారు, టీ 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 అంటూనే ఉంటాడనమాట. ఇంకా టీకి సంబంధించిన అయితే షుగరును టీ పొడి అయితే వేసేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చి అయితే దోసకి కాంబినేషన్గా అయితే చట్నీ అయితే వేస్తున్నాను. ఇంకా చట్నీ లేకపోతే నాకైతే అసలు ముద్ద అనేది దిగదనమాట. ఇంకా నేను టిఫిన్ చేయడం కూడా మానేస్తాను. ఇంకా నాకు పెళ్లి కాకముందు కూడా అదే గొడవ పడేదాన్ని, మా అమ్మతో చట్నీ చేయకపోతే మాత్రం ఊరుకొని నేను అనేదాన్ని. ఇంకా నేనైతే చట్నీ అయితే కంపల్సరీగా నాకు ఉండాల్సిందే. మా హస్బెండ్ అయితే చట్నీ లేకపోతే షుగర్ నంచుకుని అయినా తినేస్తారు, కానీ నేను మాత్రం అస్సలు కాంప్రమైజ్ అయితే అయ్యేదే ఉండదు. ఇంక ఇలాగైతే ఆయిల్లో అయితే సంబంధించిన పప్పులన్నీ వేసేసి అయితే స్టవ్ మీద పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చైతే పెరుగుకి తోడు పెట్టడానికి అయితే పాలైతే పెట్టుకున్నాను అనమాట. అవి కూడా చల్లార్చి కొంచెం పెరుగు వేసి తోడైతే వేస్తున్నాను. ఈరోజు లేట్ అయిపోయింది అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే పెరుగు అయితే తోడుకునిద్ది. ఇంకా మా బుడ్డోడికి ఒక్కడికి నేనైతే ఇంట్లో పెరుగు అయితే పెడతాను అనమాట. సో ఇది వచ్చి అయితే ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. నాకైతే ఇంకా ఈ చట్నీ అయితే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఆ చట్నీ ఎక్కువ వేసుకుని అయితే నేనే తినేస్తాను. ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా వెళ్ళిపోయారు టిఫిన్ చేసేసి. ఇంకా మా బుడ్డోడు ఫ్యాన్ తిరుగుతుని ఆఫ్ చేసేసాను అనమాట. ఎందుకు అలా స్లోగా తిరుగుతుంది అనేది అబ్జర్వ్ చేస్తున్నాడు ఫ్యాన్. ఇంకా మా బుడ్డోడికి కూడా పెట్టేశాను, టిఫిన్ పెట్టేసాను. మా హస్బెండ్ తిన్నప్పుడే పెట్టేశాను. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా టిఫిన్ అయితే చేసేస్తున్నాను. అసలు నాకైతే ఎంత నీరసంగా ఉందంటే ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది. టీ ఒకటి తాగలేదు కదా, ఇంకా ఫుల్ హెడేక్ వచ్చి స్పెట్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చి వెజిటేబుల్స్ అన్నీ అయిపోయినాయండి. ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ కూడా అయిపోయినాయి. ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ను వెజిటేబుల్స్ను మా బొడ్డోడికి కొంచెం చాకోస్ అంటే ఇష్టం అనమాట. ఇంకెప్పుడు పెట్టలేదు, ఒకసారి పెట్టాను, తీసుకురమ్మని చెప్పాను. ఈవినింగ్ కొంచెం స్నాక్స్గా పెట్టచ్చు, ఏమీ లేవన్నమాట పెడతాకి. సో అందువల్ల అయితే తీసుకురమ్మని చెప్పాను. ఎక్కువ కూడా వెజిటేబుల్స్ తీసుకురావద్దని చెప్పాను, ఎందుకంటే ఏ రోజు మనది ఏ డే రొటీన్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పలేం కదా. అందుకని చెప్పైతే 3 రకాలుగా అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా లాస్ట్ వీక్ అంతా బంగాళదుంప, బెండకాయ ఇవే జరిగినాయి కదా. ఇంకా నాకు అవి వద్దు అని చెప్పి వేరే అయితే తెప్పించుకున్నాను. అయితే ఈరోజు నేను క్యారెట్ను చింతపండు చారు పెడదాం అనుకున్నా. బట్ మా హస్బెండ్ క్యారెట్ 1/2 కిలో తెచ్చారు. అది ఏ మూలకి వస్తుందండి క్యారెట్. ఇంకా అందుకని అయితే ఇంకా అది డ్రాప్ అయితే అయిపోయాను. ఇంకా ప్రతిదీ కూడా దానికైతే సపరేట్గా అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంక ఈరోజు ఏం కుకింగ్ చేయాలన్నది అయితే ఆలోచిస్తున్నాను. వెజిటేబుల్స్ బాగానే తీసుకురమ్మని చెప్తాం కానీ అది ఎక్కడ సదరాలంటే పెద్ద టాస్క్ కదా. నాకైతే అలాగే అనిపిస్తుంది. అన్నీ సదరాలంటే అన్నీ అబ్బా మళ్ళీ సదిరి ఫ్రిడ్జ్లో పెట్టి ఇలాగే అనిపిస్తుంది అనమాట నాకు. బట్ తప్పదు కదా, ఇంకా సదురుకోవాలి. బయట ఉంటే మాత్రం అన్నీ పోతాయి కదా వెజిటేబుల్స్. ఇంకా ప్రతిదీ కూడా దాంట్లో పెట్టేసుకుంటున్నాను. ఇంకా వెజిటబుల్స్ అయ్యాయి పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఇంకా కరివేపాకు, కొత్తిమీర అయితే దానికి సపరేట్గా బాక్స్లో అయితే పెట్టుకోవాలి. ఇంకా అది పెట్టుకోవడానికి కొంచెం టైం పట్టింది కదా, కట్ చేయాలి కదా. ఇంకా ఈలోపు అయితే కుకింగ్ అయితే చేసేసుకుంటున్నాను. దానికైతే కట్ చేసేసుకున్నాను. ఇంకా అవన్నీ కూడా నేనైతే ఏమి షూట్ అయితే చేయలేదు. మా బుడ్డోడితో అవ్వట్లేదండి. వెళ్ళి కూర్చుని కట్ చేస్తాను కదా, అప్పుడు ఫోన్ పెట్టుకుంటుంటే లాగేస్తున్నాడు అనమాట. సో అందువల్ల అయితే నేను అదేమీ కూడా చూపించలేదు. ఇంకెలాగైతే
నేనైతే కుకింగ్ చేస్తున్నప్పుడు నేను ఏం చేస్తున్నానా అని చెప్పి అయితే వచ్చి చూస్తున్నాడు, ఎత్తుకోమని చెప్తున్నాడు అనమాట. నేనైతే ఎత్తుకొని అయ్యా నా వల్ల అవ్వదని చెప్తున్నా మా బుడ్డోడికి. అండ్ నెక్స్ట్ వచ్చి అయితే ఈరోజు కుకింగ్ వచ్చి బీరకాయ కర్రీ అయితే చేశాను. నాకైతే అసలు ఇంట్రెస్ట్ లేదండి బీరకాయ కర్రీ తినడం, బట్ మా బుడ్డోడి కోసం బీరకాయ చేశాను. ఇంకో కర్రీ చేసే ఓపిక లేక ఇంకా కాంప్రమైజ్ అయిపోయి అదైతే తినేస్తాను, ఇంకా తప్పదు. ఇంకా స్టవ్ మీద అయితే బీరకాయ అయితే పెట్టేసుకున్నాను కదా. ఇంక ఇక్కడ వచ్చి అయితే నిన్న ఆల్రెడీ వాషింగ్ మిషన్ వేసాను కదా దుప్పట్లు అవన్నీ కూడా మడత అయితే పెట్టుకుంటున్నాను అనమాట. మా ఊడైతే ఆ దుప్పట్లని తొక్కేసి కిందకి లాగేసి ఇలా పడితే అలా చేస్తున్నాడు. ఇంకా ముందు ఆ పని అయితే చేసేయాలని చెప్పి ఇంకా మడత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఏంటంటే నాకు బట్టలు మడత పెట్టడం పని కాదు, బట్ మడత పెట్టినప్పుడు మా ఊడు లాగేస్తాడు. అదేమో నాకు చిరాకు వచ్చేస్తుంది అనమాట. మడత పెట్టినంతసేపు కూడా ఉండదు, అది చూడసారి అలా లాగేస్తున్నాడు. అందువల్ల నేను వాడు పడుకున్నప్పుడు మడత పెడదాం అనుకుంటా, బట్ వాడైతే ఎప్పుడుకో పడుకుంటున్నాను. ఇంకా ఈ లోపు నేను పని అంతా చేసేసరికి నాకు నీరసం వచ్చేస్తుంది. ఇంకా ఆ టైంలో తర్వాత మడత పెట్టుకోవచ్చు అని చెప్పి కొంచెం బద్దకిచ్చేసాను అనమాట నిన్న. సో అందువల్ల అయితే అలా ఉండిపోయినాయి దుప్పట్లు అవన్నీ కూడా. ఇంక ఇలా కాదు ఊరుకోడు అని చెప్పి అయితే ఇంకా అన్నీ మడత అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ బట్టలు అయితే మడత పెడుతున్నానని చెప్పి గసరానని వెళ్ళిపోయి నా ఫోన్ లాగేస్తున్నాడు అనమాట. ఇప్పటి నుంచే భయపెట్టిచ్చేస్తున్నాడు నా కొడుకు నన్ను. ఇంక ఇక్కడ వచ్చి అయితే అన్నీ అయిపోయినాయి, పీకడము అన్నీ అయిపోయినాయి. ఇంక ఇప్పుడైతే మా వాడికి టీవీ గుర్తొచ్చింది, ఆ వైర్ పెట్టుకోవడానికి ఎగురుతున్నాడు అనమాట. అసలు వాడికి ఏమన్నా అందుద్దా, అసలు చూడండి ఎలా లాగుతున్నాడు టీవీ వైర్ ప్లగ్ పెట్టడానికి. ఇంకా మాటలైతే రావట్లేదు, అన్నీ అర్థమవుతున్నాయి కానీ మా బుడ్డోడికి ఆ మాటలు ఒక్కటి మాత్రం అర్థం రావట్లేదు అనమాట. సో వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తాయా అని చెప్పి. ప్రతి ఒక్కరు కూడా కొంతమంది వచ్చేయాలి ఈ పాటికని భయపెట్టిస్తున్నారు, కొంతమంది అయితే 5 years వరకు రానలు కూడా ఉంటారు అని కొంతమంది. ఏమో దేవుడి దయ వల్ల త్వరగా వచ్చేస్తే అదే చాలు. ఇంకా నాకు అది ఇంకా మా బుడ్డోడితో అదొక టెన్షన్ అయితే ఉండిపోయింది అనమాట, మాటలు ఇంకా రావట్లేదు అని చెప్పి. సో ఇక్కడ అయితే మొత్తం కూడా మడత పెట్టేసుకుని పక్కలు కూడా దులిపేసుకున్నాను అనమాట. నాకైతే ఇంకా హెడేక్ అయితే అస్సలు తగ్గలేదు మార్నింగ్ నుంచి. ఇంకా కళ్ళు కూడా మూసుకుపోతున్నాయి అనమాట. ఎందుకంటే నైట్ నిద్ర లేదు, ఫుల్గా ఏడవడం వల్ల మరి ఏమో తెలియదు కానీ ఫుల్గా హెడేక్ అయితే వచ్చేస్తుంది. ఇంకా టీ తాగితే కొంచెమన్నా తగ్గేది, బట్ ఎందుకు అని చెప్పి అయితే నేను డ్రాప్ అయితే అయిపోయాను. బట్ ఇప్పుడు వచ్చి అయితే ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ ఆయిల్ పెట్టుకునే దగ్గర కూడా నాకు పెద్ద టాస్కే అనమాట మా బుడ్డోడితో. అస్సలు అంటే అస్సలు ఆయిల్ పెట్టుకొనివ్వడు, ఆయిల్ డబ్బా వచ్చి లాగేస్తాడు, లేదా నా స్పెట్స్ లాగేస్తాడు. చూసాడా ఏం చేస్తున్నాడు. అస్సలు అంటే అస్సలు నాకు ఏ పని కూడా అవ్వనివ్వడు అనమాట. ఒక పని అవ్వాలంటే నాకు ఒక 15 minutesలో అవ్వాల్సింది 1/2 hour పట్టుద్ది, అంటే ఇంకా 15 minutes ఎక్స్ట్రా పట్టిద్ది అనమాట. అందువల్ల నాకు త్వరగా పని అయితే అవ్వదు ఇంట్లో. సో ఇలాగైతే ఫుల్గా అయితే పెట్టుకుంటున్నాను. బట్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఎవరైనా వచ్చి పెట్టి మసాజ్ చేస్తే ఎంత బాగుంటుందిరా బాబు అని అనిపిస్తుంది. బట్ మనకి ఎవరు పెడతారు, మనకు మనమే పెట్టుకోవాలి. అది అమ్మ ఉన్నా మా నాన్నమ్మ ఉన్నా చక్కగా పెట్టేవాళ్ళు అనమాట. ఇంకా అవన్నీ గుర్తొచ్చినాయి పెట్టుకున్నప్పుడు. ఇంకా మా హస్బెండ్ ఉన్న పాపం కొంచెం పెట్టి మసాజ్ అయితే చేయమనేదాన్ని, కానీ ఇంకా ఆయన కూడా లేరు కదా. ఇంకా మా బుడ్డని మసాజ్ చేయనంటే నా జుట్టు ఇలా లాగేస్తూ ఉంటాడు. మసాజ్ చేయమంటే అర్థమవుతుంది కానీ, అంటే మసాజ్ అంటే జస్ట్ నార్మల్గా హెడ్ మీద పెడతాడు కానీ అంత అయితే రాదు. అండ్ ఇక్కడ వచ్చి అయితే పెట్టేసుకుని ఆయిల్ పెట్టేసుకుని హెయిర్ ఫుల్ టైట్గా అయితే జడ అయితే వేసేసుకున్నాను. ఇంకా నాకైతే ఫేస్ అంతా కూడా లాగేసినట్టు అనిపించింది అనమాట. ఫుల్గా అన్ఈజీగా ఉంది రోజంతా ఏంటో. ఇంకా అయితే వాషింగ్ మిషన్ అయితే అవ్వలేదు, ఇందాకే కరెంట్ అయితే వచ్చిందనమాట. ఇంక ఇక్కడ టైం వచ్చి అయితే 1:30 అవుతుంది. మా హస్బెండ్ని ఒకసారి రమ్మని చెప్పాను అనమాట, పని ఉంది వెళ్ళిపోవాలి అన్నారు. గొప్ప 5 minutes రా అని చెప్పి కొంచెం బతిమాలుకుంటే ఇంకా వచ్చారనమాట. ఇంకా మా బొడ్డోడు కింద చూసుకుంటున్నాను, నేను గొప్ప పైకి వచ్చి అయితే ఆరేస్తున్నాను. అసలు వీడియో షూట్ అవుతుందా లేదా కూడా కనిపించట్లేదు అనమాట. అలా కళ్ళు అయితే అంతలా మూసుకుపోతున్నాయి. పైన 1:30 కదా, మరీ మధ్యాహ్నం కదా ఎండ ఉండేది. సో ఆ టైంలో వెళ్ళేసరికి నాకు అసలు మామూలుగా కళ్ళన్నీ గింగరాలు తిరిగేసినాయి అనమాట. ఇంకా మా హస్బెండ్ని ఆరేయమంటే నాకైతే లేట్ అయిపోయిద్ది, నువ్వే వెళ్ళి ఆరేసుకో అన్నారు. సర్లే రావడమే ఇంకా ఎక్కువ నాకు అని చెప్పి మళ్ళీ ఏడుపు మొహం పెడతాను అని చెప్పి ఇంకా ఆయన అయితే వచ్చారనమాట. ఇంక ఇలాగైతే బట్టలు అయితే ఆరేసానండి. ఇంకా అసలు ఇన్ని బట్టలు పైకి తీసుకొచ్చేసరికి నా పని అయితే అయిపోయింది. పాప మా హస్బెండ్ ఏమో వద్దామనుకుంటే మా బుడ్డోడేమో పట్టుకొని వదలడు కదా.
సో మా హస్బెండ్కి ఒక పక్కన లేట్ అయిపోతుంది, ఊరుకోరు కదా, ఇంకా సర్లే అని చెప్పి నేనే ఇంకా కాంప్రమైజ్ అయిపోయాను. సో మా హస్బెండ్ వస్తూ కొబ్బరి నీళ్ళు అయితే తీసుకురమ్మన్నాను. ఇది వచ్చైతే గవర్నమెంట్ ఎక్స్ అనమాట. ఇంకా పైనుంచి కిందకి రాగానే ఫుల్గా బాడీ అంతా ఫుల్ చెమటలు అయితే పట్టేసినాయండి. ఇంకా నాకైతే అసలు అమ్మో ఇంత ఎండ ఉందా అని అనిపించింది అనమాట. ఈ రోజుకైతే ఇంతే అండి వీడియో. బాయ్ బాయ్, డూ సబ్స్క్రైబ్.